ప్రేమాంజలి రచన శ్రీహరికృష్ణ. వాన వచ్చేటట్లుంది. ఇప్పుడు ఆ డీమార్ట్కి వెళ్ళకపోతే ఏం కొంపలింటికి పోవు అంటున్నా కూడా వినకుండా తీసుకొచ్చావు. చూడు, చినుకులు కూడా మొదలయ్యాయి. ఏం పర్లే, తొందరగా పోనేయండి, పావు గంటలో ఇంటికి చేరుకోవచ్చు. వెనకాలకు వచ్చి ఎన్ని కబుర్లైనా చెప్తావు. వాన వచ్చేటప్పుడు బండి నడవటం ఎంత కష్టమో నీకే తెలుసు. ఎక్కడ ఏ మ్యాన్హోల్స్ తెరిచి పెడతారో, రోడ్డు మీద నీళ్లు నిలిచి ఎక్కడ గోతులున్నాయో తెలిసావదు ఈ హైదరాబాద్ మహానగరంలో. అయినా నీకు ఇదనిపించే బాబు, ఈ వయసులో నేను సింగిల్గానే బండి నడవడానికి నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. దానికి తోడు డబుల్స్ వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. రోడ్డు మీద పిల్లకాయలు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారో నీకేం తెలుసు. ఖర్చు కొడతారు, కంగారైతే చేస్తా. నీకు ఈ మాల్స్కి వెళ్ళడం రావడం ఏం పిచ్చే ఏమైనా బాబు, చచ్చిపోతున్నాను నీతో. పిచ్చి కదండి, సరదా. ఎంతోమంది వస్తూ ఉంటారు, చక్కగా ఓ గంట టైం పాస్ అవుతుంది. ఇంట్లో కూర్చుని విసుగు పుడుతుంది. సర్లే, ఇంటికెట్టుకు మాట్లాడుకోవచ్చు. వాన పెరిగేటట్టుంది, పెరిగిందంటే డ్రైవ్ చేయడానికి చచ్చానే అంటున్న రాధాకృష్ణ మాటలు పూర్తి కాకుండానే, అసలు ఇక్కడికి రావడానికి మీరే కారణం తెలుసా? నేనా? అవును, మీరే. పద్మ, వాన వచ్చేటట్లుంది, ఎంచక్క వేడివేడి ఉల్లిపాయ పకోడీలు తింటూ అలా వరండాలో కూర్చుని ఆ వాన చిరుకులను చూస్తూ, ఆ వాన వచ్చేటప్పుడు వచ్చే ఆ మట్టి వాసనని ఆస్వాదిస్తుంటే ఆ థ్రిల్లే వేరు అని మీరు అంటుంటే గుర్తొచ్చింది. ఇంట్లో శనగపిండి అయిపోయిందని, అందుకే మిమ్మల్ని బయలుదేరతీశాను నేను. పక్క కొట్లో తెస్తానంటే బుద్దంటివి. ఇంకా చాలా సరుకులు అయిపోయాయి, తీసుకోవాలి అంటూ నాతో పాటు బయలుదేరావు. వర్షం వచ్చేటట్లుంది అంటున్నా కూడా వినకుండా. అయ్యా మహాన్ బావా, ఈ రోజుల్లో వాన రాకడ, కరెంటు పోకడ ఎవరికి తెలుసు? పదండి, వాన వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ బయలుదేరి తీసావు. చూడు, దంచి కొట్టేటట్లుందిగా వాన. నల్లగా మబ్బులు కూడా పట్టాయి. ఆపండి, ముందు ఈ బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులు ముందు పెట్టుకోండి. ఆ చిన్న సంచులు నేను ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటా. నెమ్మదిగా పోనేయండి. సంచులన్నీ సర్దుకొని నెమ్మదిగా బండిని నడుపుతున్నాడు రాధాకృష్ణ. కథలకు సరిగ్గా కూర్చో, బండి షేక్ అవుతుంది అని మధ్యలో కసురుకుంటూ బండిని పోస్తున్నాడు. ఓ 10 నిమిషాల్లో ఇల్లు చేరుకుంటారనగా వెనక నుండి ఓ కుర్రాడు టర్నింగ్లో వీళ్ళని బండిని గుద్దేశాడు. పక్కకి పడిపోయారు రాధాకృష్ణయ్య, పద్మలు. అయ్యో అంకుల్, సారీనండి. మీరు లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చి సడన్గా రైట్కి తిరిగారు. మీరు లెఫ్ట్కి వెళ్తున్నారని నేను రైట్కి వచ్చి సడన్ బ్రేక్ వేశా. కొద్దిగా కంట్రోల్ తప్పి వెనకాల మీ బండిని గుద్దేశా. మీ బండికి తగిలింది. బ్యాలెన్స్ తప్పి పడిపోయారు మీరు. నా బండి కూడా పడిపోయింది. అయినా అంత స్పీడ్గా బండి తొలడం ఏంటాయా బాబు? వెనకాల ఆడపిల్ల కూర్చుంటే చాలు, ఒడిపోయి తెలియదు నీలాంటి కుర్రగారికి. బ్రేక్ పడకపోతే ఆ స్పీడ్కి ఎగిలి అవసరపడేవాళ్ళం, పడిపోయేవాళ్ళం కూడా. చూసే దిక్కే ఉండేది కాదు మాకు. పద్మ, ఇంకాపు, తప్పంతా నాదే. పొరపాటున రైట్ సిగ్నల్ వేయబోయి లెఫ్ట్ సిగ్నల్ వేశా. సడన్గా రైట్ టర్న్ తీసుకున్నా. సడన్ బ్రేక్ వేసాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. మనం లేచిన వేళ విశేషం చాలా బాగుంది, లేకపోతే చాలా ఘోరం జరిగేది. పద వెళ్దాం. ఆ సరుకులు కింద పడ్డాయి, లేచి సంచిలో సర్దు. ఉండండి అంకుల్, నేను సర్ది పెడతాను. థ్యాంక్స్ బాబు. పద్మారా, వెళ్దాం. అబ్బా, కాలు నొప్పిగా ఉందే. అంకుల్, బండి నడపగలరా? కొద్దిగా కష్టంగానే ఉండేటట్టుంది బాబు, మోకాలు నొప్పిగా ఉంది. సారీ అంకుల్, నేను మీ ఇంటి దగ్గర దింపనా మిమ్మల్ని ఇద్దరు? నేను ప్రియా, నువ్వు అంకుల్ బండి తీసుకో, ఆంటీని ఎక్కించుకో. నేను అంకుల్ని నా బండి మీద ఎక్కించుకుంటా. వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్దాం. నెమ్మదిగా డ్రైవ్ చేయి. ఓకే కిరణ్. చాలా థ్యాంక్స్ బాబు. రిస్క్ తీసుకుని మీరిద్దరు వచ్చి మమ్మల్ని మా ఇంట్లో దింపారు. వాన కూడా పెరిగింది, ఇంకా నయం. మీరిద్దరూ మమ్మల్ని మా ఇంట్లో దింపకపోతే వానలో పూర్తిగా తడిసిపోయేవాళ్ళం. పైగా వాళ్ళకి దెబ్బ కూడా తగిలింది. అందుకే ఇంకోసారి థ్యాంక్స్ బాబు నీకు. అయ్యో అంకుల్,
నేనే మీకు సారీ చెప్పాలి. నా మూలంగానే మీకు ఈ దెబ్బ తగిలింది. సారీ అంకుల్. సర్లే వదిలేయ్. పద్మ, వీళ్ళిద్దరూ ఇక్కడే ఇవాళ మన ఇంట్లోనే డిన్నర్ చేస్తారు. అయ్యో వద్దంకుల్, మేము వెళ్తాం. ఎలా వెళ్తారు? బయట చూడు, దంచి కొడుతుంది వాన. పద్మ, వీళ్ళు కూడా ఇక్కడే భోంచేసి వెళ్తారు. వంట చేయి. చూడు, ఆ శాస్త్రి బొమ్మ కొంచెం ఇలా తీసుకురా, కొద్దిగా అర్థం చేసుకుంటా. అబ్బా, ఇప్పట్లో తగ్గేటట్లుగా లేదుగా ఈ వాన. అంకుల్, మేము ఇరుక్కుపోయాం. చూస్తుంటే ఇంకా 2-3 గంటల దాకా వాన తగ్గేటట్లేదు. పడితే పడిందిలే. ఈలోపు మీ వాళ్ళకి ఫోన్ చేయి, లేకపోతే కంగారు పడతారు. అమ్మ, నువ్వు కూడా ఫోన్ చేయి. నేను ఇందాకే చేశాను అంకుల్, మా అమ్మకి వాన తగ్గిన తర్వాత బయలుదేరి వస్తామని. చాలా సంతోషం. ఈ రాత్రికి మాకు మీరు అనుకోని అతిథులు. మా పిల్లలతో స్పెండ్ చేసినట్టుగా ఉంది కిరణ్ బాబు అన్నాడు రాధాకృష్ణయ్య. అవునమ్మాయి, ఇందాక నుండి చూస్తున్నా, నువ్వు అసలు మాట్లాడవేమిటి? ఆంటీ, నేను చాలా తక్కువగా మాట్లాడతా. మా అమ్మ కూడా తిడుతూ ఉంటుంది, అలా ముంగిలాగా కూర్చుంటావేమిటే అని. లేకపోతే నేలాగా వసపెట్టినట్లు మాట్లాడతారా ఏమిటి అందరూను? మీరిద్దరు భలే సరదాగా మాట్లాడుకుంటారు అంకల్. సరదాగానా పాడా? మీరు ఉన్నారు కాబట్టి సరదాగా మాట్లాడుతున్నాం. లేకపోతే మీ ఇద్దరం టామ్ అండ్ జెర్రీలమే. అవును, అడగటం మర్చిపోయా, మా ఆవిడ వంటలకి బలైపోయారా మీరు? లేదంకుల్, చాలా బాగుంది ఫుడ్. నాకు ఇష్టమైన వంకాయ కూర చేశారు. భలే ఉంది. చాలా వెరైటీగా కూడా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ఆంటీ, ఎలా చేశారు అని అడుగుతున్న ప్రియతో, ట్రేడ్ సీక్రెట్ అందరికీ ఎవరో చెప్పరమ్మా. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలా బాగా వంట చేస్తుంది మా ఆవిడే. లేకపోతే రోజు చప్పిటి కూరలే తినలేక చస్తూ ఉంటారు. అందుకే మరి అంత బాణపట్ట వచ్చింది అయ్యగారికి. 9 నెలలు కడుపుతున్న ఆడదానిలాగా, గర్భిణి పురుషుడిలాగా ఉన్నారు అని పద్మ అంటుంటే అంతా నవ్వుకున్నారు. అమ్మ ప్రియా, బాబు కిరణ్, మీరు ఎక్కడుంటారు? చదువుకుంటున్నారా లేక ఉద్యోగాలా? నేను మాస్టర్స్ చేశాను. ప్రస్తుతం అమెజాన్లో జాబ్ చేస్తున్నా. వనస్థలిపుల్లో ఉంటాం అన్నాడు కిరణ్. నేను విప్రోలో చేస్తున్నా ఆంటీ. మేము కూడా కిరణ్ వాడింటికి దగ్గరలోనే ఉంటాం చెప్పింది ప్రియ. మీరిద్దరూ ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తున్నారేమో అనుకున్నా. కాదంటీ, ప్రియ మా కొలీగ్కి స్నేహితురాలు. ఓహో, అలాగా. అంకుల్, మేము ఇంకా వెళ్తాం. ఇంకా వాన తగ్గలేదు బాబు. వాన తగ్గిన తర్వాత వెళ్తురు. కానీ ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా, కంగారు ఏం పడక్కర్లే. కొంచెం తెరిపిచ్చిన తర్వాత వెళ్తురు కానీలే. అంకుల్, మీ పిల్లలు ఎక్కడున్నారు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి అమెరికాలో ఉంది, పెళ్ళయింది, దానికి 2 పిల్లలు. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాడికి ఓ అమ్మాయి ఓ అబ్బాయి. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఏరు మరి వాళ్ళు ఎక్కడున్నారు? మేమిద్దరమే, దానికి నేను, నాకు అదీను. నైస్ అంకుల్. ఇలా ప్రతి ముసలివారు అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఎస్ ప్రియా, కరెక్ట్గా చెప్పావు. నాకు కథ గుర్తుకొచ్చింది, చెప్పనా? చెప్పు కిరణ్. ఓ రోజు ఓ ముసలాయన నా సెల్ ఫోన్ పాడైందని రిపేరింగ్ షాప్కి వెళ్ళాడు. ఆ షాప్ అతను అంతా చెక్ చేసి, అంతా బాగుంది సార్, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాడు. లేదండి, ప్రాబ్లం ఉంది. లేదు సార్, కావాలంటే ఇంకో చోట చూపించుకోండి అన్నాడు. ఆ ముసలాయన 5-6 సెల్ ఫోన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి చూపిస్తే అందరూ మీ సెల్ ఫోన్ బాగానే ఉంది, కానీ మీరేమో బాగాలేదు అని అంటున్నారు ఎందుకు? లేదు బాబు, ప్రతి 2 రోజులకోసారి మా పిల్లలు ఫోన్ చేసేవారు. 20 రోజుల నుంచి ఫోన్ రావడం లేదు. ఫోన్ పాడైందేమోనని అనుకున్నా. పాడైంది మీ ఫోన్ కాదండి, మీ పిల్లల మనస్తత్వం అన్నాడు షాప్ వాడు. అంతే కదా బాబు, పిల్లలు రోజు విడిచి రోజు ఫోన్ చేస్తుంటే వాళ్ళు దూరాల్లో ఉన్నా కూడా వాళ్ళ మాటలు వింటుంటే
వాళ్ళు మన దగ్గరే ఉన్నారనే భావన కలుగుతుంది మాలాంటి ముసలి వాళ్ళకి. అదే కదా బాబు ప్రేమ అంటే. అవును, మీ ఇద్దరు టీ తాగుతారా? వద్దు అంకుల్, వద్దులేండి, మొహమాటం ఎందుకు, ఏమేవ్ టీ పెట్టు. అలాగే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, 5 నిమిషాల్లో నేను టీ తీసుకొస్తాను. ఆంటీ నేను కూడా రానా అంటూ ప్రియ లోపలికి వెళ్ళింది. కిరణ్, చక్కటి జాబ్ చేసుకుంటున్నావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఏంటి మాట్లాడవు? మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చుట్టలేదా ఏమిటి నీకు? చూస్తున్నారు అంకుల్, కానీ నేనే వద్దంటున్నా. ఎందుకు? ఎవరినైనా ప్రేమించావా? చూడు, ప్రేమిస్తే ధైర్యంగా మీ అమ్మ నాన్నలకి చెప్పు, అందులో తప్పేమీ లేదు. వంటింట్లో పద్మప్రియాలు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అవునమ్మా, మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయా? లేదంటే కిరణ్కి కాలేదు, నాకు కాలేదు. ఎందుకు? బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? అంటే మా నాన్న ప్రైవేట్ కంపెనీలో చేస్తూ రిటైర్ అయ్యారు. ఆయన సంపాదన అంతా నా చదువుకి, చెల్లాయి చదువుకి సరిపోయింది. దానికి తోడు చుట్టం చూపుగా వచ్చే రోగాలు, రోస్టులు. ఇంకా చెల్లి చదువు పూర్తి కాలేదు, బీటెక్ చదువుతుంది. ఇంకో 2 ఏళ్లలో దాని చదువు పూర్తి అవుతుంది. అందుకే చెల్లాయి చదువు అయ్యేంత వరకు, నా పెళ్ళికి ఖర్చులు అవుతాయి కదా, ఆ ఖర్చులు కూర్చుకునేంత వరకు నేను పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నా. మరి ఆ కుర్రాడు, అదే ఆ కిరణ్ సంగతి ఏంటి? అతనికి కూడా ఏదైనా ఇలాంటి కారణాలు ఉన్నాయా? లేదనుకుంటా ఆంటీ, కానీ అతను నా ఫ్రెండ్ నీరోష్ని ఇష్టపడ్డాడు. ఇద్దరి కులాలు వేరు. ఈరోజు నీరోషకి ప్రపోజ్ చేస్తా, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. తను నీ ఫ్రెండే కదా, నువ్వు కూడా రా అని నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఇద్దరం కలిసి ఓ పార్క్కి వెళ్ళాం. అక్కడ తను వెయిట్ చేస్తుంది. నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడు. నా ఫ్రెండు తన ఇంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి వాళ్ళ అమ్మా నాన్నలు ఇష్టపడటం లేదని, వాళ్ళ మాటని కాదని నేను పెళ్లి చేసుకోవడం కుదరదని నిర్మోహమాటంగా చెప్పి సారీ కిరణ్ అంటూ వెళ్ళిపోయింది. చాలా అప్సెట్ అయ్యాడు కిరణ్. చాలా మంచివాడు, ఏ అలవాట్లు లేనివాడు. అతన్ని వదులుకున్నదంటే అది చాలా దురదృష్టవంతురాలే. ఆ డిప్రెషన్లోనే బండి మీద ర్యాష్గా వస్తూ మీ బండిని గుద్దేశాడు అని ప్రియ చెప్తుంటే, అవునా, అతని ఫేస్ చూసి నాకు అలాగే అనిపించింది, ఏదో టెన్షన్లో ఉన్నాడని. పద టీ తీసుకెళ్దాం అంటూ ఇద్దరు కలిసి హాల్లోకి వచ్చారు. హాల్లో రాధాకృష్ణయ్య, కిరణ్ మాట్లాడుకుంటున్నారు. మా పేరెంట్స్ చెప్పే అంకుల్, వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారు. ఓకే చెప్పారు, కానీ తనే వాళ్ళ పేరెంట్స్కి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదని, వాళ్ళని కాదని పెళ్లి చేసుకోవాలని సారీ చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ బాధలో, ఆ కోపంలో వస్తూ మీ బండిని గుద్దేశా అని చెప్తుంటే, ఇద్దరు టీ తీసుకోండి అంటూ ప్రియ అందరికీ టీ ఇచ్చింది. టీ తాగారు. సారీ బాబు కిరణ్, మాలాంటి పెద్దవాళ్ళు అంటారు చూసావు, అంతా మన మంచికి అని. నీకు బాధ ఉంటుంది కాదన్ను. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నా తన అభిప్రాయం కూడా కరెక్టే అనిపించింది, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అని. అది ప్రేమించే ముందే ఆలోచించుకోవాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళ మంచితనంతో పాటు వాళ్ళలో ఉండే లోపాలని కూడా ప్రేమించాలి. చచ్చేంత వరకు ఎంత కష్టంగా ఉన్నా ఇద్దరు ఇష్టంగా ఉండటమే ఆ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ అంటే. జరిగిన దానికి బాధపడకుండా ఉండాలి. అది కొంచెం కష్టమే కానీ భరించాలి, తప్పదు. అవును బాబు కిరణ్, ప్రియ ఇప్పుడే నాకు ఈ విషయం చెప్పింది. నేను కూడా ఆయన మాటే చెప్తా, అంతా మన మంచికని. ఈ రోజుల్లో ప్రేమించడం గొప్ప కాదు. నిన్ను ప్రేమించేవాడు ఉంటే ఆ ప్రేమను నిలుపుకోవడం చాలా గొప్ప. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు. ఆమె నీకన్నా వాళ్ళ అమ్మానాన్నలని ఎక్కువగా ప్రేమించింది. ఇక్కడ నీ ప్రేమ సెకండరీ అయిపోయింది. ఆమెది తప్పులేదు, పరస్పర అవగాహన లోపమే మీ ఇద్దరి విషయంలోనూ జరిగింది. మనల్ని అర్థం చేసుకుని ప్రేమించే తోడు ఉంది చూసావు,
అది చంద్రుని వేళ ఎంత అందంగా ఉంటుందో ఆ తోడు అంతకంటే అందమైనది తెలుసా, అది పద్మ. అన్నట్లు మీ ఇద్దరికీ ఓ విషయం చెప్పాలి. మా ఇద్దరిది కూడా లవ్ వ్యవహారమే. రేపటికి 40 సంవత్సరాలు నిండుతాయి మా పెళ్ళయ్యి. వావ్, అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ అంటూ కిరణ్ ప్రియాలు ఇద్దరు రాధాకృష్ణయ్య పద్మ కాళ్ళకి నమస్కరించుకుంటే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించారు ఇద్దరును. అన్నట్టు రేపు కూడా మీరిద్దరూ వచ్చి మా ముసలాళ్ళని ఆనందింపజేయండి, సరేనా? భోజనాలు కూడా ఇక్కడే, మీ అమ్మ వాళ్ళకి ముందే చెప్పేసి రండి. తప్పకుండా వస్తాం అంకుల్. ఆంటీ అండ్ అంకుల్, మీకు ఇవే మా నమస్సుమాంజలు. మీ ప్రేమకి అంజళ్ళు, ప్రేమాంజలు అన్నట్టు వాన్ తగ్గినట్టుంది. ఇంకా మేము బయలుదేరుతాం అంకుల్. నమస్తే. నెల తిరగకుండానే మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరిని ఆశీర్వదించాలి అంటూ పెళ్లి కార్డు అందించారు కిరణ్ ప్రియాలు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.